జైన్ సంఘీయులకు వెన్నుదన్నుగా ఉంటానని, మీ వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరిస్తానని ఏలూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి హామీ ఇచ్చారు. దక్షిణపు వీధిలోని జైన్ దేవాలయంలో బడేటి చంటి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం శ్రీ వాసు పూజ్య జైన్ సంఘం సత్రంలో జైన్ సంఘీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయం ఎంత ముఖ్యమో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమాజం బాగుండాలి, అందులో నేనుండాలి అనేదే తన ఆశయమన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ మీలో ఒకరిగా ఉంటానని, మీ ఆశయాలు అమలు చేస్తానని జైన్ సంఘీయులకు హామీ ఇచ్చారు. వారికి అభినందన తెలియపరుస్తూ రాధాకృష్ణయ్య గారు కోరుతున్నాము. సత్కరించాల్సింది శ్రీఫలం ఇచ్చి ఈ సమావేశం నరేష్ జైన్, పూర్ణ తాసన్ జైన్, జవహర్లాల్ కపూర్ జీ, ఉత్తమ్ సేన్ జైన్, జయంతిలాల్ జైన్ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేపు రాబోయే రోజుల్లో ప్రతి మహిళ కూడా ఓటింగ్కి రావాల్సిన అవసరం ఉంది. ఏదైతే మోదీ గారు కూడా రాష్ట్రం గురించి తెలుసుకుని చంద్రబాబు నాయుడుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమికి నేను కూడా మద్దతు ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల్లో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆయన అన్ని కూడా గమనించి ఈ కూటమికి మనం చేస్తేనే రేపు పొద్దున్న రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో మోదీ గారు మరి ఎన్డీఏ కూటమిలోకి వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం మోడీ గారు మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తుంటే ప్రతి వ్యాపారస్తుడు కూడా ఇక్కడ ఇబ్బంది ఎలా పడుతున్నాడు అనేది డీటెయిల్ రిపోర్ట్ ఆయన తెప్పించుకున్నాక ఆయన అంత లేట్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కాలం వేసి చూశారు. నేను చెప్తున్నది వాస్తవం, జరుగుతున్నది వాస్తవం అనేది వాళ్ళందరూ కూడా గ్రహించి మరి ఎన్డీఏ కూటమిలోకి వాళ్ళు తీసుకున్నందుకు మోదీ గారిని కూడా నేను అభినందిస్తూ మరి మోదీ గారి ప్రభుత్వం ఏదైతే సహకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేపు పొద్దున్న నడపాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మనకు అవసరం. మోదీ గారు ఏదైతే ఆలోచనలతో దేశాన్ని అంత ముందుకు తీసుకెళ్తున్నారో రేపు పొద్దున్న రాష్ట్రాన్ని కూడా అంత ముందుకు తీసుకెళ్లిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి అమలుని మనం మళ్ళీ తిరిగి తీసుకోవాలి ఎన్డీఏలోకి అని చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా సహకరించవలసిన బాధ్యతను మీరు కూడా అందరూ తీసుకోవాలి. ఎక్కడైనా సరే మీ వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ, మిత్రులు కానీ ఎక్కడున్నా ఇక్కడ పోటీ చేసే సైకిల్ ఒక దగ్గర కమలం అవ్వచ్చు, ఒక దగ్గర గ్లాస్ అవ్వచ్చు, ఎక్కడ ఎవరు ఉన్నప్పటికీ కూడా ఈ కూటమికి గుర్తికి మీరందరూ కూడా సహకరించి వాళ్ళకి ఏమో చేసి మీరందరూ కూడా కోరుకోవాలని చెప్తున్నాను. అలాగే ఈ 24 నుంచి 19 నుంచి 24 వరకు ఏ విధంగా జరిగింది, ఏ విధమైన ఇబ్బందులు పడ్డాం, మన వ్యాపారాలన్నీ కూడా రొటేషన్ లేకుండా ఎంపెద్దరు ఇబ్బంది పడ్డారు. అలాగే మీరు ఎవరైతే పెట్టుబడులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ వ్యాపారాలు రొటేషన్ లేకుండా ఉండడం వల్ల మనం ఎంత ఇబ్బంది పడ్డాం అనేది మీరు అందరూ కూడా చూశారు. అభివృద్ధి ఉంటేనే ఎవరి వ్యాపారం బాగుంటుంది, వాళ్ళందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ప్రజలందరూ బాగుండాలంటే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఉండాలి. రెండింటినీ కూడా 2 కళ్ళు కింద చూసే చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళగల నాయకుడు అనే ఉద్దేశంతోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో మనం కూడా ఆ ఇచ్చిన మద్దతును మనం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు. అలాగే మీరందరూ కూడా రాజకీయాల పట్ల ఇప్పుడు మేము వచ్చినప్పుడు పెద్దగా మీరు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ 2019లో మరి మీరు కోరారో లేకపోతే లేదో మీ వాళ్ళకి ఒక కోఆప్షన్ సభ్యుడు ఇవ్వడం అనేది జరిగింది. అది మీకు రాజకీయాల పట్ల శ్రద్ధ ఉంటే మీకు ఎప్పుడు ఏది కావాలన్నా సరే ముందు మా తరపు నుంచి ఇవ్వడానికి మాకు ఏ సంతోషం లేదు. మీరందరూ ఆలోచించి అంటే 10 మందికి ఉపయోగపడేది ఏది కావాలో మీరు కోరుకోండి.
మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకంటే ఆ వ్యక్తికి ఇచ్చినోడు నాతో పని లేకుండా మీ అందరికీ పనిచేసేటట్టుగా ఉండాలి. ఆ పదవిని ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. తప్పనిసరిగా మిమ్మల్ని కూడా సమాజంలో మీ పెద్దలు ఒక గౌరవ స్థానంలో కూర్చోబెట్టే బాధ్యతను నేను తీసుకుంటాను. ఎందుకంటే మీరు అక్కడి నుంచి వచ్చి ఇవాళ నాకు ప్రమాదమే నాకు 45 సంవత్సరాల నుంచి జయంతో పరిచయం ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక ఉన్నత స్థానంలో మీరందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా సరే మీకు గౌరవ మర్యాద సమాజంలో ఎక్కువగా మీకే ఉంటాయి. ఎవరైనా సరే మాట మీద నిలబడేది చేయలేదు అందరూ కూడా చెప్తారు. మిమ్మల్ని వ్యాపారస్తులు మిమ్మల్ని మోసం చేశారు కానీ మీరు ఏ వ్యాపారస్తుల్ని మోసం చేయలేదు. నేను గత 45 సంవత్సరాలుగా నేను అన్ని కూడా చూస్తాను. ఎందుకంటే మీరు వాళ్ళు చేసుకుంటారని ఇస్తారు. మీరు కూడా సింపతిలో ఎవరైనా నష్టపోయినా కూడా ఆ నష్టాన్ని పర్వాలేదు, మనం ఎంతో కొంత బలాయిద్దాం, ఏదో కానీ ఉందని ఎప్పుడు కూడా సద్గృహ వాతావరణంతో ఎప్పుడు కూడా నడుచుకోవడం జరిగింది. ఎప్పుడు ఏ విధమైన కేసులు కూడా అలాగే పెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మీరు పెట్టుకోకుండానే సర్దుబాటు ద్వారంతో చేసుకున్నారు. ఎందుకంటే దానికి ముందుగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే సాధక బాధకాలు మీకు కూడా తెలుసు. ఎవరైనా ఒరిజినల్ గా దెబ్బతున్నారా, దొంగతనంగా చేస్తున్నారా, ఇది మాయ చేయడానికి చేస్తున్నారా మీరు కూడా అన్ని కూడా ఆలోచించుకుని, ఎందుకంటే మార్కెట్ లో అనేక విషయాలు జరిగినప్పుడు అందరూ కూడా మీరు ముందు చూపుతోనో ముందు అవగాహనతోనో ఒక అడుగు ముందుకేసే మీరు అందరూ కూడా దాన్ని సహకరించుకుని ఒకరికొకరు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా సరే నా పదవి కాలంలో మీ అందరికీ కూడా తప్పనిసరిగా ఏ విషయంలో సరే మీకు అన్ని విధాలుగా మీకు అండదండలుగా న్యాయపరంగా మీ పక్కనే ఉంటారని సందర్భంగా మీ అందరూ